సీఎం రేవంత్ ఆస్తి అన్ని కోట్ల డబ్బున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏడీఆర్ నివేదికలో వెల్లడి. ఈ వివరాలన్నీ పూర్తిగా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం వల్ల మీరు చేసే ప్రతి అప్డేట్ ని మీరు ముందుగానే పొందగలుగుతారు. దయచేసి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఆయనకు 30,04,00,000 ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 931 కోట్ల కుటుంబ ఆస్తితో అగ్రస్థానంలో నిలిచినట్లుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సోమవారం విడుదల చేసిన నివేదికలు వెల్లడించడం జరిగింది. బాబుకు 10 కోట్ల అప్పు కూడా ఉన్నట్లుగా తెలిపింది. ఇక దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత పేద ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. అయితే ఆమె వద్ద కేవలం 15 లక్షల ఆస్తి ఉందని ఏడీఆర్ పేర్కొంది. 332 కోట్ల సంపదతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు ధనిక ముఖ్యమంత్రిగా 2వ స్థానంలో చంద్రబాబు తర్వాత ఆయన ఉన్నారు. అయితే ఈయనకు 180 కోట్ల వరకు అప్పులు కూడా ఉన్నట్లుగా ఏడీఆర్ నివేదిక గుర్తించింది. అయితే 51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఈయన 23 కోట్ల అప్పులు చేశారు. అయితే కేసుల్లో మాత్రం రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నట్లుగా గుర్తించింది. ఆయనపై 72 ఐపీసీ కేసులు, 89 సాధారణ కేసులు కూడా ఉన్నట్లుగా తెలిపింది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సగటు సంపద 52 కోట్ల 59 లక్షలుగా ఉందని నివేదిక వివరించింది. అంతేకాదు ముఖ్యమంత్రుల సగటు వ్యక్తిగత ఆదాయం 13,64,310 రూపాయలుగా ఉందని పేర్కొంది. ఇది 2023-24 లెక్కల ప్రకారం తలసరి నికర జాతీయ ఆదాయం 1,85,854 కంటే 7.3 రెట్లు ఎక్కువగా ఉందని వివరించింది.